ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆహార భద్రత, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను కలెక్టర్ క్రాంతి వల్లూరు పరిశీలించారు. గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో సర్వే బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్న తీరును తనిఖీ చేశారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం అర్హులను గుర్తించేందుకు అవలంబిస్తున్న విధానాలను సర్వే బృందాలు ఇంటింటికి తిరుగుతూ సేకరిస్తున్న వివరాలను కలెక్టర్ పరిశీలించారు. క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా సేకరించిన వివరాలను రిజిస్టర్లలో స్పష్టంగా నమోదు చేయాలని కలెక్టర్ సర్వే సిబ్బందిని ఆదేశించారు. త్వరితగతిన ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని, తప్పిదాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఫీల్డ్ వెరిఫికేషన్ కొనసాగుతుందని తెలిపారు. కలెక్టర్ వెంట సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ అధికారి రవీందర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి అఖిలేష్ రెడ్డి, తహసీల్దార్ గంగాభవాని, ఎంపీడీఓ ఉమాదేవి, ఏవో శ్రీనివాస్, డిటి కరుణాకర్ రావు, ఆర్ఏ శ్రీనివాస్ రెడ్డి, మండల సర్వే అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. రైతులు కూడా ఉన్నారు. పక్కన 2 ఎకరాలు అగ్రికల్చర్ ఇట్లా వచ్చారు. 139కి ఏమన్నా వస్తుందా? ఇది షేడ్ నెట్ ఏముంది 200 acres? 200 acres అన్ని లేఅవుట్స్ ఉన్నవి, కొన్ని కంపెనీస్ చిన్న చిన్న లేఅవుట్స్ ఎక్కువ. బట్ వాటికి రైతు భరోసా వస్తున్నారు. అంటే రైతు భరోసా వచ్చేటి మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. 1000 ఎకరాలు వస్తుంది రైతు భరోసా అన్నారు. అందులో 200 ఎకరాలు నాలా రేబుల్ కింద తీసేసినాం. అక్కడ నాలా కాలేదు కాబట్టి ఒకవేళ ఫుల్లీ స్ట్రక్చర్ ఉందనుకోండి, ఎక్స్టెంట్ ఒక 1 ఎకర్ స్ట్రక్చర్ ఉంటుంది. విలేజ్ అంతా మాక్సిమం అయిపోయింది ఎక్సెప్ట్ మేబీ ఈ ప్రాంతం. కరెంట్ మనం ఇది ఇక్కడ ఒక షెడ్ ఉంది, 635 ఉందా దాంట్లో? అందరికీ నమస్కారం. రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించి వెరిఫికేషన్లో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మేమందరం కూడా అధికారులందరం కూడా ఈ గుమ్మడిదల మండలంలోని నల్లవెల్లి గ్రామం, కొత్తపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఇంతవరకు వస్తున్న రైతు భరోసా అగ్రికల్చర్ ల్యాండ్స్కి వస్తుందా లేకపోతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ వస్తుందా, ప్రతి సర్వే నెంబర్ కూడా ఒక టీం ద్వారా వెరిఫై చేస్తున్నాం. అగ్రికల్చర్ ల్యాండ్కి వచ్చినట్టయితే అది ఏదో ఉంటుంది. అట్లా కాకుండా లేఅవుట్స్ చేసిన వాటికి, ఇల్లు అయిన వాటికి, కంపెనీస్కు, రోడ్స్కు అటువంటి వాటికి వచ్చినట్టయితే వాటిని గుర్తించి వాటికి రైతు భరోసా రాకుండా చర్య తీసుకోవడానికి కావాల్సినటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ తయారు చేసిన లిస్టులన్నీ కూడా ఏదైతే వ్యవసాయేతర వినియోగం ఉండి రైతు భరోసా పొందుతున్నటువంటి ఆ లిస్టు కూడా గ్రామ సభలో పెట్టి అందరి ముందు చర్చించి దానికి ఆమోద ముద్ర తీసుకున్న తర్వాతనే రైతు భరోసా పోర్టల్ అప్డేట్ చేయడం జరుగుతున్నది. అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రతి విలేజ్కి వెళ్ళినా కానీ ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా అందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతున్నారు. చాలా సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించిన సర్వే కూడా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా లిస్ట్ అని అప్డేట్ చేస్తున్నాం. గ్రామ సభ అప్రూవల్ తీసుకున్న తర్వాత అది అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కరెంట్ మనం ఓకే, ఇది ఇక్కడ ఒక షెడ్ ఉంది, 635 ఉందా దాంట్లో? ఒకసారి
కెమికల్ ఫ్యాక్టరీకి వ్యాక్సిన్ వర్క్ అవుతుంది 229 మేడం కాస్ట్ కంపెనీస్ గ్లాస్ కంపెనీ ఇప్పుడు తీసేయాలి కదా 2 acre 28 గుంటస్. పెద్ద విలేజ్ ఉంది రోడ్ అవుతుంది ఇవన్నీ మీరు ఐడెంటిఫై చేయాలి. ఇట్లాంటి ఇండస్ట్రీస్ కంటిన్యూ కాకూడదు కదా. ఈచ్ అండ్ ఎవ్రీ సర్వే నెంబర్ చూడండి, ఏది కూడా మిస్ కాకుండా చూడండి. ఈ టీంలో అందుకే సర్వేర్ ఉంది. మీ విలేజ్ కొద్దిగా కాంప్లికేటెడ్ పెద్దగా ఉంది, ఇండస్ట్రీస్ బాగున్నాయి. కాబట్టి ఈ సర్వేర్ నాకు తీసుకుంటుంది. పంచాయత్ సెక్రటరీ ఎంత వచ్చింది మీకు లిస్ట్? కంప్లీట్ అయిందా? ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ ఎగ్జిస్టింగ్ కవర్స్ ఉన్నాయి. సేవింగ్స్లో ఉన్నవి. ఇది నాలా ఉన్నట్టుంది కదా. ఇప్పుడు మనం అక్కడ కూర్చున్నాం. ఎంత ఐడెంటిఫై చేశారు మొత్తం? స్టార్ట్ అయింది అక్కడికే అంతా అగ్రికల్చర్ ఉంది. సో ఈ డిస్ట్రిక్ట్ విలేజ్ అంతా మ్యాక్సిమం అయిపోయి ఈ విలేజ్ ఉంటుంది. ఇదంతా ఒకటే ఇప్పుడు కమాన్ నుంచి మనం ఎంటర్ అయ్యేటప్పుడు కమాన్ కట్ సైడ్ బార్డర్ ఏమి లేదు, మొత్తం వెళ్తుంది బార్డర్ కట్ సైడ్ 466 460 కమాన్ ఈ డోమడి కూడా ఇది ఉంటుంది. డివైడర్ కట్టి కలిసి ఉందా 466? కొద్మల్ సక్సెస్ ఇంకా కాలేదు. 3 acres 4 acres వరకు వస్తున్నట్టు 466. బట్ చూస్తే మనకు మొత్తం ఇండస్ట్రీస్ సో ఎట్లా చేస్తున్నారు ప్రాసెస్ చెప్పండి. అగ్రికల్చర్ ల్యాండ్ దగ్గరికి వెళ్తున్నాం. ఏమైనా ఇన్ కేసు స్ట్రక్చర్స్ ఏమైనా ఫౌండ్ అయితే ఆ స్ట్రక్చర్ దగ్గరికి వెళ్ళి ఆ నియర్ బై ఉన్నదంటే దాన్ని ఎరువుల ల్యాండ్ కింద కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు ఇదేం రాస్తున్నారు? ఈ హౌసెస్ సో నాన్ ఎరబుల్ మన అగ్రికల్చర్ దగ్గర అయితే అది చూసి నియర్ బై కేఎంఎల్ కూడా స్ట్రక్చర్ ఉన్నాయో వెళ్ళమంటున్నాను. టేబుల్ 189 ఉందా చూడండి. 189 ఎన్ని acres వస్తుంది?